గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్టయితే కీర్తనలు 136. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. చూసిరా, ఇక్కడ ఆయన కృప నిరంతరముండును. ఎప్పుడు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ గివింగ్. ఎందుకంటే యెహోవా దయాళుడు, దేవుడు దయాళుడు. దేవుడు ఏమన్నాడు? విననేరకున్నట్టు నా చెవులు మందం కాలేవు, రక్షింపనేరకున్న నా చేతులు కురుచ కాలేదు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వాదం చూస్తుంది. గాడ్ హీ వాంట్స్ టు యూ బ్లెస్, నాట్ కర్స్. దేవుడు నిన్ను ఆశీర్వాదాలు అందించాలనుకుంటున్నాడు కానీ శపించాలని అస్సలు అనుకోవట్లేదు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం చదవండి, 1-14. బ్లెస్సింగ్స్ రిమైనింగ్ ఆల్ ఆర్ కర్స్. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఆశీర్వాదాలు, మిగతాయన్నీ శాపాలు. ద్వితీయోపదేశం అంటే ఏంటిది? ద్వి అంటే రెండోసారి. ఇశ్రాయేల్ జనాంగానికి 12 గోత్రాల వాళ్ళకు దేవుడు 4 ఖండాలు ఉన్నాయి కదా, అవి కాకుండా ద్వితీయోపదేశం అంటే మరోసారి ఉపదేశించడం. ద్వితీయోప అంటే ఏంటిది? 2 మార్లు చెప్పడం. దేవుడు ఆ 4 ఖండాలు చెప్పినాయి, దాదాపు మళ్ళీ అందులో కొన్ని రిపీట్ అవుతాయి. కాబట్టి మళ్ళా చెప్తుండు దేవుడు ఇప్పటికైనా అని. ఆశీర్వాదాలు ఉంటాయి. 1 నుంచి 14 చదవండి, అవి ఎంత మంచి ఆశీర్వాదాలు. మిగతా అన్ని శాపాలు. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే, భయపడకుము అని పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 400 పైన సార్లు ఉంది. యెషయా గ్రంథం 41:10 కానీ, పరిశుద్ధ గ్రంథంలో భయపడకు, దిగులు పడకు, నిరుత్సాహపడకు, ఇంకా చాలా ఉన్నాయి. ద గ్రేట్ ప్రాఫిట్స్. చూసిరా, మోషే చూసిరా, ఒక నరహంతకుడు, నత్తివాడు, డల్గా ఉన్న వ్యక్తినే, గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి, గొర్రెలు కాసుకోగా పొదలో ఉండి ఆ పొదని చూస్తాడు, అది ఆరిపోదు. పొద అంటే ఏంటిది? ఒక 5 సెకండ్లు 10 సెకండ్ల లోపల ఆరిపోవాలి. చాలాసేపు అది మండుతూనే ఉంటుంది. అది ఏంటి? చమత్కారం అని మోషే ఆ పొదనే చూస్తాడు.